ఒక తండ్రి చేసిన తప్పు వల్ల తన ఇద్దరు కూతురు జీవితాలు నాశనం అయిపోతాయి. అలాగే ఇది ఒక 18+ మూవీ. ఈ వీడియో కనుక చిన్నపిల్ల వాళ్ళు చూస్తుంటే స్కిప్ చేసేయండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతేనే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి శివాని చూపిస్తారు. శివ వచ్చేసి రైతు కింద పని చేస్తూ ఉంటాడు. శివాకి ఇద్దరు కూతుర్లు ఉంటారు. ఒకళ్ళు సోనియా, ఇంకో అమ్మాయి ప్రీతి. అయితే శివాకి సరిగ్గా పంటలు పండవు, చాలా అప్పు చేసేస్తాడు. అలాగే శివాకి మగ అబ్బాయి కూడా లేనందువలన ఇద్దరు అమ్మాయిల్ని పెంచలేకపోతూ ఉంటాడు. నెల గడిచే కొద్దీ ప్రతిరోజు అప్పులు చేస్తూనే ఉంటాడు. ఆ లోకల్లో ఉన్న జమీందార్ దగ్గర చాలా అప్పు చేసేస్తాడు. ఆ అప్పుల నుంచి బయట ఎలా పడాలో శివాకైతే అర్థం కాదు. సరిపోదామని కూడా ట్రై చేస్తూ ఉంటాడు గాని కనీసం చావు కూడాని ధైర్యంగా చావలేకపోతాడు. ఇక శివ ఒక రోజు తన పెద్ద కూతురైన ప్రీతిని ఆ ఊర్లో ఉన్న జమీందార్ ఇంటికి తీసుకువెళ్తాడు. సోనియా కూడా తన అక్కని ఎందుకు మా నాన్న జమీందార్ ఇంటికి తీసుకువెళ్తున్నాడా అని డౌట్ పడుతూ ఉంటుంది. ఆమె కూడా ఫాలో అవుతూ వెనకాలే వెళ్తూ ఉంటుంది. అయితే జమీందార్ ఇంటికి తీసుకువెళ్లిన శివ తన కూతుర్ని జమీందార్కి అమ్మేస్తాడు. కానీ శివ మాత్రం తన కూతురికి మన ఇంటి పరిస్థితి బాలేదు, నువ్వు సిటీకి వెళ్లి పని చేయాలి అని చెప్తాడు. అయితే ప్రీతి చిన్న వయసులో ఉంటుంది. ఆమెకి అంత నాలెడ్జ్ కూడా ఉండదు. మా నాన్న నిజమే చెప్తున్నాడేమో అని అనుకుంటుంది. కానీ పనికి నేను వెళ్ళను, నిన్ను వదిలి వెళ్ళను అని ఏడుస్తూ ఉంటుంది. అయితే ఇదంతా ఒకవైపు దొంగచాటుగాని సోనియా చూస్తుంది. ఆమెకి విషయం అర్థమైపోతుంది. మా అక్కని అమ్మేస్తున్నారు అని ఆమె ఏడుస్తూ వస్తుంది. కానీ సోనియాని బయటికి లాక్కెళ్ళిపోతారు. ఒకవైపు ప్రీతిని కూడాని శివ అమ్మేస్తాడు. ఆ తర్వాత సోనియా మాత్రం తన నాన్నైన శివని అడుగుతూ ఉంటుంది, అక్క ఎక్కడికి వెళ్ళింది, నువ్వు ఎక్కడికి పంపించావు అని. శివ మాత్రం సోనియాకి మన పరిస్థితి బాలేదు కాబట్టి అక్కని సిటీకి పనికి పంపించాను అని చెప్తాడు. సోనియా కూడా శివ మాటలు నమ్మి చాలా రోజులు తన అక్క మళ్ళీ తిరిగి వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఎన్ని రోజులు గడిచినా గానీ తన అక్క మాత్రం తిరిగి ఇంటికి రాదు. సోనియా ఏమో తన అక్కని విడిచి ఉండలేకపోతుంది. అందుకు ఒక రోజు నైట్ బట్టలన్నీ పట్టుకుని జమీందార్ దగ్గరికి వెళ్తుంది. సోనియా జమీందార్ని అడుగుతుంది, మా అక్కని ఎక్కడికైతే పనికి పంపించారో నన్ను కూడా అక్కడికే పంపించండి, నేను కూడా మా అక్కతో పాటుగా ఉంటాను అని. జమీందార్ కూడా సరే అలాగే చేస్తాను అని సోనియాని కూడా ఆ దగ్గరలో ఉండే ఒక అమ్మాయికి అప్పగించి వేశ్యగృహంలో అమ్మేయడానికి పంపిస్తాడు. అయితే సోనియాకి తను వేశ్యగృహానికి వెళ్తుంది అన్న విషయం తెలియదు. నేను నా అక్కని కలవబోతున్నాను అని ఆనందంగా ఉంటుంది. వెళ్లే దూరం చాలా ఎక్కువ కాబట్టి ఆ రోజు నైట్ ఒక ప్లేస్ లో ఆగడానికి ఒక లాడ్జ్ లో ఆగుతారు. సోనియాని తీసుకొచ్చిన అమ్మాయి పడుకున్న తర్వాత సోనియా రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఒక్కసారి మీ కంప్యూటర్ నేను యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతుంది. రిసెప్షన్ ఇష్యూ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటేని సోనియా తన మెయిల్ ఐడిని ఓపెన్ చేస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల ముందు సోనియా అలాగే తన అక్క సోనియాని ఇష్టపడే ఒక అబ్బాయి వీళ్ళ ముగ్గురు కలిసి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని ఉంటాడు. తన అక్క దగ్గర నుంచి ఏమైనా ఈమెయిల్ వచ్చిందా అని సోనియా ఈమెయిల్ చెక్ చేస్తుంది. కానీ ఎటువంటి మెయిల్ ఈమె ఇన్బాక్స్ కి వచ్చి ఉండదు. అయితే అక్కడున్న రిసెప్షనిస్ట్ కి డౌట్ వస్తుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని సోనియాని అడిగితే సోనియా మా అక్క సిటీలో పని చేయడానికి వెళ్ళింది, నేను కూడా మా అక్కతో పాటు పని చేయడానికి వెళ్తున్నాను అని చెప్తుంది. అయితే అతనికి అంతా అర్థమయ్యి, నువ్వు వెళ్లే ప్లేస్ మంచిది కాదు, నీ జీవితం నాశనం అయిపోతుంది, నా మాట విను, ఇక్కడి నుంచి నువ్వు మీ ఊరు పారిపో, నీకు డబ్బులు ఇస్తున్నాను తీసుకుని వెళ్ళిపో అని చెప్తాడు. కానీ సోనియా మాత్రం అతని మాటను నమ్మదు. తెల్లారిన తర్వాత తన ఊరి నుంచి తీసుకొచ్చిన ఆ అమ్మాయితో కలిసి సిటీకి వెళ్తుంది. అక్కడున్న పెద్ద పెద్ద భవనాలన్నీ చూసి సోనియా ఆశ్చర్యపోతుంది. ఆమెకి చాలా కొత్తగా అనిపిస్తుంది. అలాగే ఆమె వెళ్తూ ఉండగా భవనాల దగ్గర నుంచి చిన్న చిన్న రూటుల దాకాని ఆమె అన్నీ చూస్తుంది. చివరికి ఆమె వేశ్యా గృహాలు ఉండే ఏరియాకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఆమెకు అర్థమవుతుంది, నన్ను వేశ్యా గృహానికి అమ్మేశారు అని. అక్కడి నుంచి పారిపోవడానికి ఎంతో ట్రై చేస్తుంది. కానీ ఆమె వల్ల కాదు. సోనియాని ఆ వేశ్యా గృహంలో ఉన్న మాధురి అనే అమ్మాయికి అప్పగిస్తాడు. అయితే మాధురి ఆ వేశ్యా గృహాన్ని రన్ చేస్తున్న ఫైజల్ అనే వ్యక్తి దగ్గరికి సోనియాని తీసుకువెళ్తుంది. సోనియా ఒరిజినా కాదా అని ఫైజల్ చెక్ చేస్తాడు. అయితే మార్కెట్ లోని ఒరిజిన్ అమ్మాయిలకి ఎక్కువ డిమాండ్ ఉంది అని ఫైజల్ మాత్రం ఒరిజిన్ అమ్మాయిలు అలాగే ఫ్రెష్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెపరేట్ గా ఉంచుతాడు. వాళ్ళకి మంచి ఫుడ్ పెడుతూ బాగా చూసుకుంటాడు, ఎక్కువ డబ్బులు వస్తాయి అని. అలాగే సోనియాని కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళటానికి వీలు లేకుండా ఒక రూమ్ లో బంధించి ఆమెని ఉంచుతారు. అయితే ఫైజల్ సోనియాకి వార్నింగ్ కూడా ఇస్తాడు, ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకుంటాకి ట్రై చేస్తేనే నీకు నరకం చూపిస్తాను అని. ఒకవైపు ఏమో శివ తన చేసిన తప్పును తెలుసుకుని ఆ ఊరి జమీందార్ దగ్గరికి వెళ్లి అడుగుతాడు, నా కూతుర్ని ఎక్కడికి పంపించారు, నా ఇద్దరు కూతుర్లు నాకు కావాలి అని. జమీందారి, నీ కూతుర్ని నేను సిటీకి పంపించాను, వాళ్ళు ఎక్కడున్నారో నాకు కూడా తెలియదు అని చెప్తాడు. ఇక శివ తన కూతుర్ని అమ్మడానికి తీసుకువెళ్లిన అమ్మాయి దగ్గరికి వెళ్లి, నా కూతుర్లు ఎక్కడున్నారో చెప్పండి ప్లీజ్ అని బతిమాలుకుంటాడు. ఆ అమ్మాయి కూడా తన కూతుర్లు ఉండే ప్లేస్ చెప్తుంది. శివ ఎంతో కష్టపడి సిటీకి వెళ్లి ఆ వేశ్యా గృహాలు ఉండే స్ట్రీట్ లోకి వెళ్లి ప్రతి ఒక్క ఇంట్లో నెతుకుతూ ఉంటాడు. అక్కడ ఉండే అమ్మాయిల పరిస్థితులు, వాళ్ళు ఉండే విధానాలు చూసి శివ కుమిలిపోతాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ఏడుస్తూ ఉంటాడు. చాలా నెతుకుతాడు అక్కడున్న ప్లేసులన్నీ. కానీ
తమ కూతుర్లు ఆచూకీ శివాకి తెలియదు. ఒకవైపు సోనియాని కూడా వేశ్యావృత్తిలోకి దింపేస్తారు. ఆమె దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. సోనియా కూడా ఆ జీవితానికి కొద్ది కొద్దిగా అలవాటు పడిపోతూ ఉంటుంది. కానీ అక్కడి నుంచి ఎలాగన్నా పారిపోవాలి అని ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా ఒకరోజు ఆ వేశ్యాగృహాల దగ్గరికి పోలీసులు రావటం చూసి సోనియా జాగ్రత్తగా అక్కడి నుంచి తప్పించుకుని బయటికి వెళ్లి పోలీసుల దగ్గరికి వెళ్లి నన్ను కాపాడండి అని అంటుంది. పోలీసులు కూడా ఈ అమ్మాయిని కారులో ఎక్కించుకుని మళ్ళీ తిరిగి అదే వేశ్యాగృహం దగ్గరికి తీసుకువెళ్లి మీరు సరిగ్గా చూసుకోవాలి కదా, అమ్మాయిలు బయటికి తప్పించుకుంటున్నారు అని ఆ పోలీసులు మళ్ళీ తిరిగి అప్పగిచ్చేస్తారు. ఇక్కడ మనందరికీ అర్థమవుతుంది అక్కడున్న పోలీసులు కూడా అక్కడున్న ఆ వేశ్యాగృహం ఓనర్లకి సపోర్టర్స్ అని. అయితే ఫైజల్ మాత్రం సోనియాకి టార్చర్ ని చూపిస్తాడు. నిన్ను ఎంతో బాగా చూసుకుంటుంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేసావా అని నరకాన్ని చూపిస్తాడు. ఇక ఒక రోజు ఆ వేశ్యాగృహాలుండే ప్లేస్ కి మనీష్ అనే వ్యక్తి వస్తాడు. ఈ మనీష్ అనే వ్యక్తి కొత్తగా వచ్చిన అమ్మాయిల దగ్గరికి మాత్రమే వెళ్తాడు. అయితే ఇతను బలవంతంగా వేశ్యావృత్తిలోకి దింపిన అమ్మాయిల్ని రక్షించి కాపాడదామని ట్రై చేస్తూ ఉంటాడు. అదే ఆలోచనగా తను వచ్చిన వేశ్యాగృహంలో కొత్త అమ్మాయి ఎవరొచ్చింది అని ఎదుగుతూ ఉంటేనే అక్కడ మనీష్ కి సోనియా కనపడుతుంది. మనీష్ సోనియాని బుక్ చేసుకుని సోనియాతో ఇలాగంటాడు, నిన్ను త్వరలోనే నేను ఇక్కడి నుంచి కాపాడి తీసుకుపోతాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు అని. అలాగే ఒకరోజు సోనియా కూడా ఫైజల్ డైరీలోంచి కొన్ని నంబర్లు దొంగలించి మనీష్ కి ఇస్తుంది. ఆ నెంబర్ల ద్వారాని తన అక్కని కనిపెట్టొచ్చు అని. అయితే ఇంకొక రోజు ఫైజల్ సోనియాని ఒక పెద్ద కస్టమర్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఆమె యాక్టివ్ గా ఉండాలని సోనియాకి తన అక్కని చూపిస్తాడు. సోనియా తన అక్కని చూసి చాలా బాధపడుతుంది. ప్రీతి నీ గురించే నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. కానీ ప్రీతి మాత్రం సోనియాని కూడా తిడుతూ ఉంటుంది. నీకు ముందే తెలుసు నన్ను ఇలాంటి ప్లేస్ కి పంపిస్తున్నారు అని, అయినా గాని నువ్వు ఆపలేదు అని ప్రీతి సోనియాని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఒక రోజు మనీష్ ఫైజల్ అడ్డాపైకి పోలీసుల్ని తీసుకుని వస్తాడు. అక్కడ జరిగే విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఉన్న అమ్మాయిల్ని కాపాడదామని అనుకుంటాడు. ముందు సోనియా ఎక్కడుందో నెతికి సోనియాని అక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ సోనియా మాత్రం అక్కడి నుంచి రావడానికి ఒప్పుకోదు. సోనియా అనుకుంటూ ఉంటుంది, నేను ఈ వేశ్యాగృహాన్ని వదిలి వచ్చేస్తే మా అక్క నా నుంచి దూరం అయిపోతుంది, మా అక్క నాకు దక్కాలి అంటే నేను ఫైజల్ కి దగ్గరగా ఉండాలి అని ఆమె అనుకుంటూ ఉంటుంది. అలాగే ఆ లోకల్లో ఉన్న ఎస్ఐ ఫైజల్ కి ఫ్రెండ్ అవడంతో వచ్చిన పోలీసులు కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత రోజే ఫైజల్ మంచి వయసులో ఉన్న కొంతమంది అమ్మాయిల్ని సెలెక్ట్ చేసి యుఎస్ అనే కంట్రీకి పంపించడానికి రెడీ అవుతాడు. అయితే ఆ అమ్మాయిల్లోని సోనియా కూడా ఉంటుంది. సోనియాని కూడా కంటైనర్ లో ఎక్కిస్తారు. కొన్ని రోజుల జర్నీ తర్వాత ఈ అమ్మాయిలందరినీ యుఎస్ లో ఉన్న పెద్ద పెద్ద ధనికుల దగ్గరికి వేశ్య పని చేయడానికి పంపించడానికి రెడీ చేస్తారు. సోనియాని కూడా ఆ యుఎస్ లో ఉండే పెద్ద పెద్ద ధనికుల దగ్గరికి వేశ్య పని కోసం పంపిస్తారు. ఒకవైపు సోనియా ఏమో నా జీవితం ఏంటి ఇలాగైపోయింది, అసలు మా అక్క ఎలా ఉంది అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఒక రోజు సోనియాని ఒక వ్యక్తి దగ్గరికి పంపిస్తారు. అయితే ఆ వ్యక్తి కొద్దిగా మంచి వ్యక్తే. అతను తన దగ్గరున్న ల్యాప్టాప్ ని కొద్ది సమయం యూజ్ చేసుకోమని సోనియాకి ఇస్తాడు. సోనియా ఆ ల్యాప్టాప్ లోని తన ఈమెయిల్ ని చెక్ చేసుకుంటుంది. అందులోని తన ఊర్లోని సోనియాని ప్రేమించే ఒక అబ్బాయి దగ్గర నుంచి మెయిల్ వచ్చి ఉంటుంది. ఆ అబ్బాయి మెయిల్ లో ఇలాగ రాస్తాడు, సోనియా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నువ్వు ఎక్కడ ఉన్నా గానీ నేను నీ దగ్గరికి వస్తాను అని ఆ అబ్బాయి ఆ మెయిల్లో రాసి ఉంటాడు. సోనియా ఆ మెయిల్ ని చదువుతుంది. తను ఎలాగన్నా గానీ ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా ఒకరోజు సోనియాని అలాగే చాలా మంది అమ్మాయిల్ని ఒక పార్టీలోకి తీసుకువెళ్తారు. అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. అయితే ఆ పార్టీలోని ఒక అమ్మాయి ఈ బాధల్ని తట్టుకోలేక చావడానికి సిద్ధమవుతుంది. ఆమె తన హ్యాండ్ ని కట్ చేసేసుకుంటుంది. కరెక్ట్గా అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూని ఆ అమ్మాయికి ఏమైందా అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే సోనియా తెలివిగాని ఆ ప్లేస్ నుంచి తప్పించుకుంటుంది. రోడ్డు మీదకి వెళ్లి ఆ నైట్ అంతా చాలా దూరంగా పారిపోతుంది. మార్నింగ్ అయ్యేసరికి సోనియాకి చాలా ఆకలి వేస్తుంది. చెత్తలో పడి ఉన్న బన్నం తీసుకుని సోనియా తింటూ ఉండగాని అక్కడ ఉన్న కొంతమంది చూసి సోనియాని అక్కడ ఉండే ఒక ఆర్గనైజేషన్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ ఆర్గనైజేషన్ లో ఉన్న మెంబర్స్ అందరూని సోనియా లాగా బాధించబడే అమ్మాయిలందరినీ రక్షించి వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అలాగా కొన్ని రోజులు సోనియా ఆ షెల్టర్ హోమ్ లోని రక్షణగా ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సోనియా లాంటి అమ్మాయిలే. అయితే ఆ ఆర్గనైజేషన్ ని నడిపించే ఒక అమ్మాయి సోనియా పరిస్థితి, సోనియాకి ఎవరు పరిచయం ఉన్నారో తెలుసుకుని మనీష్ ని కాంటాక్ట్ అవుతుంది. సోనియా కూడా మనీష్ ని చూసి చాలా ఆనందపడుతుంది. మనీష్ కూడా నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను చూడు అని తన సిస్టర్ ని చూపిస్తాడు.
ఒకవైపు సోనియా ప్రీతిని చూడగానే చాలా ఆనందపడుతుంది. నేను తొందరగా ఇండియా రావాలి, నన్ను తీసుకువెళ్ళండి అని అడుగుతుంది. అలాగే కొన్ని రోజులకి సోనియా ఇండియాకి వస్తుంది. సోనియా మనీష్ని అడుగుతుంది మా అక్క ఎక్కడ ఉంది అని. అప్పుడు మనీష్ చెప్తాడు ప్రీతి మత్తు పదార్థాలకి బానిస అయిపోయింది, అందుకు ఆమె మళ్ళీ వేశ్యాగృహానికి వెళ్ళిపోయింది అని మనీష్ చెప్పగానే సోనియా చాలా బాధపడుతుంది. అదే ప్లేస్ లో ఉన్న మనీష్ నడిపే ఆర్గనైజేషన్ లోనే సోనియా ఎప్పటికన్నా గానీ తిరిగి మా అక్క మళ్ళీ వస్తుంది అని అదే ప్లేస్ లో తన అక్క కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.